అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం నేను హైకోర్టు లాయర్ గారు అయినటువంటి సుభాషిణి గారితో ఉన్నాం. ఒకసారి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? సో జనరల్గా మేడం కొంతమందికి కోర్టు నుండి నోటీసులు వెళ్తూ ఉంటాయి. సో కొన్ని భూమి కబ్జాలైనా సంథింగ్ డిఫరెంట్గా. సో వాళ్ళు అలాంటి వాటిని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే కోర్టు నుండి వాళ్ళు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? నేను ముందు చెప్పినట్టు ఒకటేమో లీగల్ నోటీస్ది, ఏది అడ్వకేట్ ఇచ్చే నోటీస్కున్న పరిణామాలు చెప్పిన. ఇంకొకటి ఎప్పుడు మనం నెగ్లిజెన్స్ చేయొద్దు ఏంటంటే కోర్టు నోటీస్ని. అది ఏ విధంగా ఉన్నా కోర్టులో మీ మీద ఒక వ్యక్తి కేసు వేసిండు అని అంటే ఆ కేసు వేసిన వ్యక్తి ఒక సైడు జడ్జిమెంట్ రాకుండా, ఒక సైడు ఆర్డర్ రాకుండా అవతల వ్యక్తికి కూడా ఒక ఛాన్స్. ఎందుకంటే ఇక్కడ పిటిషనర్ అయినా రెస్పాండెంట్ అయినా లేకుంటే ప్లేంటిఫ్ అయినా డిఫెండెంట్ సివిల్ సూట్స్లో ఎవరైనా సరే, ఈవెన్ అక్యూజ్డ్కి కూడా క్రిమినల్ కేసెస్లో అక్యూజ్డ్ కూడా ఇక్కడ నేను 3 విధాలుగా చెప్తున్నాను. ఒకటి మామూలుగా ఫ్యామిలీ కేసెస్లో పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ ఉంటారు. మనకు సివిల్ సూట్స్లలో ప్లేంటిఫ్ అండ్ డిఫెండెంట్ ఉంటారు. మనకు క్రిమినల్ కేసెస్లలో వచ్చేసి కంప్లైనెంట్, డిఫెక్టివ్ కంప్లైనెంట్ ఒకటి ఉంటారు, అక్యూజ్డ్ ఉంటారు. ఇక్కడ ఏ వ్యక్తి అయినా ఒక కంప్లైంట్ కానీ ఒక పిటిషన్ వేయడం కానీ ఎవరైనా వేసినా అవతల వ్యక్తికి చట్టపరంగా సమానమైన హక్కులు ఉంటాయి. నేను వేసిన కేసు అని చెప్పి నాకు ఒక్క దిక్కే వన్ సైడ్ జడ్జిమెంట్ ఇవ్వడానికి కుదరదు. చట్టం ఎప్పుడు కూడా ఇద్దరికి సమానమైన హక్కులు ఇస్తుంది. కాబట్టి మీరు నోటీస్ ఇవ్వండి, నాకు ₹1,00,000 డబ్బులు వచ్చేది ఉన్నదండి, నేను సెటిల్మెంట్ నేను వేయాలి. సో ₹1,00,000 వస్తాయి సార్, నాకు నా సైడే జడ్జిమెంట్ ఇవ్వమంటే ఇవ్వరు కదా జడ్జి గారు. చాలా డేంజర్ కదా. అందుకని అవతల వ్యక్తి బాబు నువ్వు ₹1,00,000 నీది ఉందట కదా, మరి ఏంటిది సంగతి, నీకేం చెప్పుకోబుద్ది అయితే కోర్టుకు వచ్చి చెప్పుకో. నోటీస్లో ఏముంటుంది, జస్ట్ నీ మీద పలానా కేసు వేసిండ్రు, పలానా తారీఖు రోజు మీరు అటెండ్ కావాలి బాబు అని ఇస్తారు. అది నువ్వు రిజెక్ట్ చేసినావు అనుకోండి, అది ఒక్కసారి 2 సార్లు చూస్తారు, 3 సార్లు కూడా చూస్తారు, టైం గ్యాప్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అటెండ్ కావట్లేదు అని అంటే ఫ్యామిలీ కేసెస్లో ఎక్స్ పార్టీ డిగ్రీ అయిపోతారు. ఒకవేళ క్రిమినల్ కేసెస్లో అటెండ్ కావట్లేదు అక్యూజ్డ్ అంటే వారెంట్ ఇష్యూ అవుతుంది, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. అది వాళ్ళు రికాల్ చేసుకోవాలి, లేకుంటే వాళ్ళు కోర్టుకు హాజరయ్యి షూరిటీ కూడా జప్తు అవుతుంది. మొన్న ఒక కేసులో ఒక 10 సంవత్సరాల నుంచి ఒక అక్యూజ్డ్ అటెండ్ కాలేదు, ఆయనే 10 సంవత్సరాల తర్వాత దొరికిండు. దొరికినప్పుడు ఏం చేసిండ్రు, లోపటేసి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద పీటీ యాక్ట్ కింద వేసేసిండ్రు. వేసి తీసుకొచ్చిండ్రు. 1 మంత్ 2 మంత్స్ కూడా ఇంకా బెయిల్ రాలేదు. ఇప్పటికీ హీఈస్ ఇన్సైడ్ ఓన్లీ. అంటే కేసు అయిపోయిందని నెగ్లిజెన్సా, కావాల్సుకొని చేసిండ్రా, ఇక్కడ ఏంటిది, ఇంకా వేరే క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి అతని మీద. సో దాని మీద ఎట్లా ఉంటుంది, సో క్రిమినల్లా ఆ విధంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది జడ్జి గారితో. పోలీస్ వాళ్ళు కంపల్సరీ దే విల్ అరెస్ట్ హిమ్. అది అంటే నీకు సమ్మన్స్ వచ్చినాయి అయినా కానీ నువ్వు అటెండ్ కావట్లేదు. దాంట్లో ఇప్పుడు మీకు సివిల్ సూట్ అయ్యి ఉంటే ఒక ప్లేంటిఫ్ తరఫు నుంచి ₹1,00,000 ఇవ్వాలి బాబు నాకు ఈ వ్యక్తి అని నీకు అని అంటే అక్కడ నుంచి ఒక నోటీస్ పోతుంది, అయ్యా మీరు వచ్చి కోర్టుకి చెప్పుకోండి అని ఒక నోటీస్ పంపిస్తాను. నేను రాను అంటాడు, ఒక సైడ్ అయిపోతుంది జడ్జిమెంట్. ఆయన చెప్పింది వాదన కరెక్టే ఉన్నదని ఒక సైడ్ అయిపోతుంది. అప్పుడు నీకు అన్యాయం జరుగుతుంది కదా. నువ్వు నెగ్లెక్ట్ చేయకుండా చట్టపరంగా వచ్చిన నోటీస్ని నువ్వు బేఖాతరు చేసి నిన్ను నువ్వు అన్యాయంలోకి నువ్వే నెట్టేసుకుంటున్నావు. ఒకవేళ నువ్వే ఒరిజినల్ అనుకో, నువ్వే సత్యహరిశ్చంద్రుడు అనుకో, డెఫినెట్గా నీకు న్యాయం చేయడానికి అయితే చట్టం ఉంటుంది కదా. అప్పుడైతే ఒక సైడ్ జడ్జిమెంట్ వచ్చింది, అప్పుడు ఏమంటారు, చట్టం అంతా ఖరాబ్ అండి, అన్యాయంగా అసలు మమ్మల్ని మాది అసలు మా ఒపీనియన్ తీసుకోకుండానే మొత్తం ఒక సైడ్ ఇచ్చేసిన జడ్జిమెంట్ అని అంటావు. తప్పు కదా. నువ్వు చట్టాన్ని దూషిస్తున్నప్పుడు నువ్వు నీ రోల్ ఏంటి, నీ బాధ్యత అన్నది కూడా నువ్వు తెలవాలి. కాబట్టి చాలామంది ఇప్పుడు ఒక 1,00,000 మంది కేసులు ఉన్నాయనుకోండి కోర్టులో, 70,000 మంది పైన 80,000 మంది కూడా చట్టం అంటే భయపడే వాళ్ళే ఉంటారు. ఒక 20% మాత్రమే, దాంట్లో 20,000 మంది మాత్రమే చట్టం తెలుసుకొని చూసుకొని ఏదో విధంగా పరుగులు తీస్తారు. కానీ తెలియకుండా చేసిన విధానాల్లో చాలా మటుకు బలైపోతారు. కాబట్టి నోటీస్ వస్తే అడ్వకేట్ని కన్సల్ట్ కావాలి, కన్సల్ట్ చేయండి. మీకు అతనితో నడిపించుకోవాలా లేదా అనేది తర్వాత విషయం. అట్లీస్ట్ కన్సల్ట్ చేస్తే మీకు ఒక
పరిష్కారం అన్నది దొరుకుతుంది. దాని మీద ఎక్కువ కూడా ఆలోచించాలి. కాబట్టి చట్టపరంగా వచ్చిన కోర్టు నుంచి వచ్చిన ఏ నోటీస్ను కూడా, ఏ సమన్స్ కూడా బేఖాతరు చేయొద్దు. దాని మీద చాలా విధాలుగా ఉంటుంది. ఎందుకంటే నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదివినవి అన్నీ కూడా మీరు ఒక లైన్లో చెప్పమంటున్నారు. సో ఈవెన్ దెన్ చట్టం అందరికీ తెలియాలి. కాబట్టి వెస్టర్న్ కంట్రీస్లలో, పాశ్చాత్య దేశాలలో చట్టం పైన అవగాహన చాలా ఉన్నది. వాళ్ళు చట్టబద్ధతతోని వాళ్ళు నడవడిక చేసుకుంటున్నారు. మన భారతదేశంలో కూడా చట్టబద్ధతతోని నడవడిక అయితే ఒకరి మీద ఒకరు అంటే దూషించుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు లేని తలంపులను తెచ్చుకొని బాధలు పెట్టడం కానీ జరగదు. అది ఎక్కువ శాతము. సో మోసానికి గురి కాకుండా ఉండడానికి చట్టబద్ధత అని ప్రజలకు తెలియాలి. అందుకోసమే మేము ఉన్నాము. ఓకే.